పేరుకే ప్రజాస్వామ్యం. నలుగురు కూడినప్పుడు మాట్లాడుకునే దానికే రూల్స్, చట్టాలు. అంతేగాని సర్కారుకు జనం అంటే గౌరవం ఎక్కడిది? పబ్లిక్ మాటలకు ఫలితం ఎక్కడిది? ఇగో గిడ చూడుండ్రి. అర్ధరాత్రి అందరు వండుకున్నాక సీఎం రేవంత్ రెడ్డి ఇంటి మీదకి పోలీసులను తోలిండ్రు. అదేందో అంటారు చూడుండ్రి. హోమ్ టూర్ అన్నట్టు బెడ్రూమ్లు, బాత్రూమ్లు, కిచెను గిచెను అన్ని తిరిగి చూసిండ్రు పోలీసులు. ఇంతకు ఈ ఇంటోళ్ళు ఏం నేరం చేసిండ్రయ్యా అంటే కాంగ్రెస్ సర్కార్ చక్కదనం ఎంత మంచిగున్నదో చెప్పిండట అబ్దుల్ వహీద్ అనే ఈ ఇంటి ఓనరు. అదే పెద్ద తప్పు, క్షమించరాని నేరము. ఉగ్రవాదుల కంటే ఎక్కువ అన్నట్టు ఇగో గిట్ల బందోబస్తు బలగాలు దిగినాయి. చిన్నలను పెద్దలను నిద్రలేపి ఇల్లంతా కలెదిరిగి ఆగమాగం చందన చందన చేసిండ్రు పోలీసులు. ఆఖరికి పోలీసులు దొరకబట్టింది ఏంటిదంటే పెద్ద గుండు సున్నా. కొండందవ్వి ఎలకను కాదు కదా, ఎండ్రికాయను కూడా పట్టలేదు. పాపం చిన్న పిల్లలు పోలీసులు ఎందుకు వచ్చిండ్రు? పండుకున్న వాళ్ళను ఎందుకు లేపిండ్రని ఈ గజ గజ ఉనికిండ్రట. ఆడోళ్లకు బీపీలు గుండెదడలు పెరిగిందట. చూడుండ్రి ఏ తిరిగా నడుస్తున్నదో రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యానికి ఇలువనిచ్చి పాలిస్తున్న తీరు. తప్పును తప్పంటే తిప్పల పెట్టుడు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే విపరీతం చేసుడు విజయవంతంగా నడుస్తున్నది. ఇంత మంచిగా సర్కారును నడుపుతున్నందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా ఎల్లకాలం గుర్తుంటే తీర్పునిచ్చేతానికి సిద్ధమవుతున్నారట రెహమత్ నగర్ ఓటర్ అన్నలు. ఇక చూడాలి ఏమైతుందో. ఈ సోషల్ మీడియా సోడిగాళ్లకు అడ్డల్పు లేకుండా అవుతున్నది. బురదల పంది బతుకుతున్నది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారా ఎదవా అని ఏదో సినిమాలు అన్నట్టు చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎట్లా పడితే అట్లా మాట్లాడే బద్మాషిగాళ్ళు, సంబంధం లేకున్నా వాళ్ళకి ఎటువంటి నష్టం లేకున్నా కొద్దిగా పేరున్నా సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఆడోళ్లను టార్గెట్ చేసి బూతులే వాళ్ళ మాతృభాష అన్నట్టు గలీజ్ మాటలు రోత కామెంట్లు పెడుతున్నారు. హాగో అట్లా చిన్మయి శ్రీపాద అనే పాటలు పాడేట ఆమెను టార్గెట్ చేసి చిల్లర కామెంట్లు పెడుతున్నారు, గలీజ్ ట్రోలింగ్లు చేస్తున్నారు. తాను ఒక్కదాన్నే కాదు మొత్తం కుటుంబాన్ని చిన్న పిల్లలను నోటితో చెప్పలేని మాటలు తిట్టిండ్రు. అందుకే ఓపిక వట్టి 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 సిపి విసి సజ్జనార్ సార్కు ఆ సోషల్ మీడియా సోడిగాలు చేసే కామెంట్లు గ్రూప్ కాలింగ్ల లింకు సారుకు పంపిందట. ఇంకేంది సజ్జనార్ సార్ ఊకునేటోడా? ఆడోళ్లకు హాని చేస్తే ఎన్కౌంటర్లే చేసినోడు అనే పేరున్నది. ఎంబటే ఆ ముచ్చట్ను సైబర్ క్రైమ్ పోలీసులకు హైదరాబాద్ పోలీసులకు చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పిండు. వాళ్ళు కూడా ఈ ముచ్చట్ను సీరియస్గానే తీసుకొని తలకాయ తిక్క కామెంట్లు పెట్టినోళ్ళ ఈపులు చింతపండు ఎట్లా చేయాలి, పెరుగు బువ్వ తిన్నంత ఈజీగా బూతులు మాట్లాడినోళ్ళ ఈపులకు కారం ఎట్లా ఉయ్యాలనేది చూస్తున్నారట. మరి లేకుంటే ఏంది బట్టెవాస్ కథలు వాడుకుంటా మంది బతుకుల మీద కామెంట్లు చేసుడేంది, ఫాల్తు కథలు వాడుడేంది? చిన్మయి శ్రీపద అనేట ఆమె మంగళసూత్రం ధరిస్తే ఏంది, ధరించకుంటే ఈలకేంది? బల్బు మాటలు బరి తెగించి కథలు పడితే ఇప్పుడు చూడుర్రి పోలీసుల చేతికి పని చెప్పాల్సి రావట్టే. వీళ్ళ వల్ల దేశానికి రాష్ట్రానికి ఆఖరికి మనిషికి కూడా లాభం జరగదు. అసొంటోళ్ళు మంది ఎట్లుండాలి నువ్వు ఎప్పుడే కాదు భూత పురాణం చదువుతారా? సార్లు పోలీసార్లు వాళ్ళు ఎవరో తెలుసుకొని జరంత గట్టిగా అరుచుకోనని కోరుతున్నారు. ఫాల్తు వాళ్ళ ట్రోలింగ్లతో తిప్పల పడుతున్న జనాలు.